ఆనాటి కాలంలో వాళ్ళని కొంతమంది నేను ఒంగోలు హాస్టల్కి పంపేవాడిని. ఫాదర్ ఇగ్నేషియస్ అని ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ పిల్లలను ప్రోత్సహించి బాగా సహాయపడ్డారు. ఆ విధంగా చేయటం జరిగింది. ఈ అసిస్టు వీళ్ళు ఈ కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు, బోర్వెల్స్ చేశారు, ఇళ్ళకి సహాయపడ్డారు నిర్మించడానికి. ఆ పీపుల్ కంట్రిబ్యూషన్లో కొంత వాళ్ళు కూడా సహకరించారు. ఇంజనీర్లు వాళ్ళే పంపేవాళ్ళు. మనం నిర్మించే డయాసిస్ ఇచ్చినా వాళ్ళు కూడా వాళ్ళ ఇంజనీర్లు పంపి మనకు సహాయపడేవారు. ఆ కప్పేసే రోజు, లింటలు, అవన్నీ కార్యక్రమాల్లో ఎంతగానో తోడ్పడినను ప్రోత్సహించారు. ఆ విధంగా ఎడ్యుకేషన్ సంబంధంగా కూడా చాలా బ్యాక్వర్డ్గా ఉండేవాళ్ళు. ఆ విధంగా ఈ పెట్టడం వల్ల, ఈ అసిస్టెంట్ ఇంటర్వెన్షన్ వల్ల చాలా వాళ్ళు ముందుకు వెళ్ళారు. నేను కూడా చాలా నేర్చుకున్నాను వాళ్ళ నుంచి. ఈ విధంగా ఈ చిలకలూరిపేటలో కార్యక్రమం నాకు ఎంతగానో తోడ్పడింది. అలాగే అక్కడ ఉన్నప్పుడే ఈ ఇళ్ళు నిర్మించడం జరిగింది, తుఫాన్ షెల్టర్స్ నిర్మించడం జరిగింది. తర్వాత 1-2 గ్రామాలు కొత్తగా తీసుకొని మన మతంలోకి తీసుకొని రావటం. ఉప్మాలూరు కాకుండా మరి 2 గ్రామాలు కూడా వాళ్ళకి నేను చేసే కార్యక్రమాలు చూసి నా దగ్గరకు వచ్చి అడిగితే ఆ గ్రామాలను సందర్శించాను. వాళ్ళు కూడా నా దగ్గరికి రావటం జరిగింది. వాళ్ళు కూడా కన్వర్ట్ చేసి కథోలికులుగా చేయగలిగాను. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. నేను చిలకలూరిపేట నుంచి యనమదల విచారణకు రావటం జరిగింది. అక్కడ అది టెంపరీగా 1 సంవత్సరం అని చెప్పారు. దానికి కూడా చాలా గ్రామాలు ఉన్నాయి, సుమారు 16 గ్రామాలు. నేను బిషప్ గారిని అడిగి ఇంకొక ప్యారిష్ చేస్తే బాగుంటుంది అని చెప్పాను. అప్పుడు స్థలం చూడమన్నారు. స్థలం చూశాను. 3 ఎకరాల పొలము కొండ పక్కనే ఎడ్లపాళ్ళు చూడటం జరిగింది. అది నాకు చాలా ఆశ్చర్యం వేసేది ఏంటంటే 75,000 ఎకరం. చాలా ఆశ్చర్యం. ఇప్పుడు అది కోట్లు చేస్తుంది. 75,000 ఎకరం. ఆ విధంగా 3 ఎకరాలు కొన్నాను. ఆ తర్వాత ఆ 3 ఎకరాల్లో ఇప్పుడు సిస్టర్స్ కాన్వెంట్ పెట్టుకొని నడుపుతున్నారు. అది నాకు చాలా సంతోషం. ఇక నేను కొన్న తర్వాత అది బాగా పెరిగిపోయింది. ఎందుకంటే రోడ్డు అమ్మటే ఉంది. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. ఆ తర్వాత టెంపరీ కాబట్టి 1 ఇయర్ తర్వాత నేను అభినయనగుంటపాలెం వెళ్ళటం జరిగింది. అది కూడా మరియమ్మ గారి పుణ్యక్షేత్రం, ఆరోగ్యమాత, వెలగిని మాత పుణ్యక్షేత్రం. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా గ్రామాలు ఎక్కువ ఉంటానా బిషప్ గారిని రిక్వెస్ట్ చేసి పత్తిపాడు కూడా ఒక విచారణ చేయండి అని అడిగాను బిషప్ బాలీ గారిని. వాళ్ళు అడగంగా అంగీకరించారు. అక్కడ కూడా అప్పటికే 2 కొత్త గ్రామాలను తీసుకొని కథోలికులుగా మార్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి రావడం కష్టం. వాళ్ళంతా పత్తిపాడు ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కొన్ని ఊళ్ళు 10 ఊళ్ళు తక్కువ అవుతాయి చేయమని అడిగితే ముందు పొలం చూడమన్నారు. ఆ పొలం చూస్తే అక్కడ ఒక 10 ఎకరాలు అమ్మటానికి ఒకరు సిద్ధంగా ఉన్నారు. తక్కువ పొలం, 1-2 ఎకరాలు లేదు. సరే బిషప్ గారికి చెప్పాను. అది ఎకరం ₹1,00,000 అన్నారు. అయినా కూడా కొన్నాను. బిషప్ గారు సంతోషంగా అంగీకరించారు. అదే ఇప్పుడు పత్తిపాడు విచారణ అయింది. అక్కడ కూడా ఆ విధంగా పొలం కొనటం అది కొత్తగా విచారణ చేయడానికి ఎంతగానో తోడ్పడింది. ఇప్పుడు దాని కాస్టు మనం ఎంతో చెప్పలేం, చాలా రేట్లు పెరిగాయి. అందులో మండల హెడ్ క్వార్టర్సు అది మండలంలోనే కొనటం జరిగింది కాబట్టి. ఇక ఆ తదుపరి నేను బిషప్ గారి యొక్క అనుమతితోటి నేను విదేశాలకు వెళ్ళటం జరిగింది. నేను కెనడా దేశానికి వెళ్ళాను. 3 సంవత్సరాలు ఒకే విచారణలో పనిచేశా. ఆ విచారణలో అనుభవం ఏంటంటే లూథరన్ చర్చి, కథోలిక్ చర్చి కలవటానికి మన దగ్గర కృషి చేసినట్టుగా అక్కడ కృషి చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ చర్చిలో ఒక భాగంలో లూథరన్ చర్చి, ఒక భాగంలో క్యాథలిక్ చర్చి అలా ఎక్స్పెరిమెంటల్గా చేస్తూ ఉన్నారు అక్కడ బిషప్స్. అలాంటి దాంట్లో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళతో కూడా సన్నిహితంగా ఉండేవాడిని, వాళ్ళు మాతోటి ఉండేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళతోటి చాలా విషయాలు నేర్చుకొని వాళ్ళకి మనకి ర్యాపోర్టు బాగా పెంపొందడానికి కృషి చేశాను. ఇక అక్కడ 3 సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడ వాళ్ళు ఎంత మాత్రం అంగీకరించలా నేను తిరిగి ఇండియాకి రావటానికి. అయినా కూడా వాళ్ళని ఒప్పించి అక్కడ చలి, విపరీతమైన చలి,
40 డిగ్రీలు మైనస్ ఉంటుంది. 6-7 నెలలు చలే ఉంటుంది. మంచు 5-6 నెలలు కురుస్తుంది. మనకు వర్షం పడ్డట్టుగా. ఆ విధంగా ఎక్కువ కాలం ఉంటే ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్యం చెడిపోతుందనే ఉద్దేశంతో నేను రావటం జరిగింది. అలా వచ్చిన తర్వాత మరలా నేను నా సేవా కార్యక్రమాలను చెరుకుపల్లిలో, అక్కడ కూడా మరీ తల్లి యొక్క పుణ్యక్షేత్రం, వరాల మాత పుణ్యక్షేత్రం. ఆ విధంగా అక్కడ అభినయనగుంటపాలెంలో వెల్లంగిని మాత, అక్కడ వరాల మాత, ఇక ప్రస్తుతం ఏముంది ఆరోగ్యమాత. ఈ విధంగా మరీ మాతల పుణ్యక్షేత్రాలు నేను చాలా కాలం పనిచేయడం జరిగింది. వరాల మాత పుణ్యక్షేత్రంలో అక్కడ పిల్లలకి డయాసిస్ స్కూలు సిస్టర్స్ రన్ చేసేవాళ్ళు, ఇంగ్లీష్ మీడియం. మన దగ్గర 60 మంది ఉండేవాళ్ళు. వాళ్ళకి చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి ఫ్రీ ఎడ్యుకేషన్. ఆ విధంగా నేనుండ 5 ఏళ్ళు కూడా చక్కగా అందరూ పాస్ అయ్యారు. 10th క్లాస్ కాగానే ప్రతి సంవత్సరం ఇద్దరైనా సెమినరీకి వెళ్ళేవాళ్ళు. ప్రతి సంవత్సరం ఇద్దరన్నా సెమినరీకి వెళ్ళేవాడు స్టూడెంట్స్, అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు నేను ఉన్నంతకాలము చక్కగా బైబిల్లో ఇతర జపాల విషయంలో వాళ్ళని ప్రోత్సహించడానికి చిన్న జపస్తుకం తయారు చేసి అన్ని జపాలు, దాంట్లో పూజ జపాలు, జపమాల, 14 స్థలాలు, ఆ విధంగా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకు చక్కగా ఉపయోగపడింది. వారు ఉపయోగించుకున్నారు. చక్కగా వాళ్ళు సెమినరీలో చదువు కొనసాగిస్తూ ఉన్నారు. అది చాలా సంతోషించేటటువంటి విషయం. ఇక అక్కడి నుంచి నేను ఈ 1 సంవత్సరం అమెరికా వెళ్ళటం జరిగింది, న్యూ మెక్సికో. అది చాలా వెనుకబడిన ప్రాంతం, ట్రైబల్స్ ఎక్కువగా ఉంటారు. అయినా కూడా అక్కడ వాళ్ళ 3 విచారణలు ఉండేవి. మనలాగా సబ్స్టేషన్స్ అనకూడదు, విచారణలే అనాలి వాటిలో కూడా. ఎందుకంటే ఒకప్పుడు అవి విచారణలు, కానీ గురువులు కొరత వల్ల అవి మూసేయటం జరిగింది. ఈ గురువే తరచుగా అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా అక్కడ కూడా 1 సంవత్సరం ఉండి, 1 సంవత్సరం అనుకొని వెళ్ళాను. 1 సంవత్సరం తర్వాత ముగించుకొని వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం రావటం జరిగింది. ఈ పుణ్యక్షేత్రము చాలా 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ ఆలయము చక్కటి దేవాలయము. కానీ దేవాలయ పరిసరాలు అంత అనుకూలంగా లేవు. వాటిని సరిదిద్దటానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఎందుకంటే డబ్బు చాలా అవసరం. చాలా విషయాల్లో గుళ్ళో ఈ బండ్లు పగిలిపోవటం కానీ, గుడి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం బాగా కుంగిపోయి ఉండటం కానీ, ముందు పక్క ఉన్నటువంటి గేటు సరిలేక గేదెలై రావటం కానీ, ఆ వసతి సౌకర్యం లేకపోవటం వలన అనేక అవరోధాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా ఇప్పుడు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా నేను వాటన్నిటి కూడా నా డబ్బుతోటి, మా బ్రదర్ కూడా ప్రీస్టే కాబట్టి వాళ్ళ యొక్క సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వర్తించగలిగాను. ఈ విధంగా నా సేవా కార్యక్రమాలు ఇప్పుడు నేను 49వ సంవత్సరం గడుస్తూ ఉన్నది గురువై. వచ్చే ఫిబ్రవరి 17వ తారీఖుకి 49 పూర్తయి 50వ సంవత్సరంలో ప్రవేశిస్తాను. అప్పటికి నాకు 75 ఏళ్ళు పూర్తి అవుతాయి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ 2025వ సంవత్సరం కాబట్టి ఆ విధంగా 26వ సంవత్సరం. ఆ విధంగా ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా నేను ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు పూర్తి చేయటానికి ఆ దేవుడు నాకు తోడుగా నడిపించాడు. మరియ తల్లి కూడా, నేను మరియ తల్లి పుణ్యక్షేత్రాల్లో ఉండి ఎంతగానో శ్రమించి అభివృద్ధి సహాయపడ్డాను. అందువల్ల మరియ తల్లి కూడా నాకు ఈ విధంగా తన కుమారుని యొక్క ప్రార్థన ద్వారా తోడ్పడిందని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే మా తల్లిదండ్రులు ఎంతో విశ్వాసపాత్రులుగా జీవించి చక్కటి ప్రతిరోజు కూడా మా అమ్మ ఎప్పుడూ జపమాలు చెబుతూ జపమాలు నేర్పింది. అదే అలవాటు నేను కొనసాగిస్తూ ఉన్నాను. ఇది చాలా సంతోషించదగిన విషయం. ఇక మా నాన్నగారు నేను గురువు అయినాక 6 సంవత్సరాలు చనిపోయారు. ఇక మా తల్లిగారు ఇటీవల కాలంలో 2016లో చనిపోయారు. అయినప్పటికీ వారు ఆ పరలోకంలో ఉండి ఇప్పుడు కూడా నా కొరకు నా సేవలు
విజయవంతం కావాలని ప్రార్థిస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. ఆ దయగలిగిన దేవుడు ఎప్పుడూ నాకు తోడుగా ఉంటాడు. ఆ దేవుడు నన్ను పిలిచాడు తన సేవకు పిలిచి ఈ విధంగా మలుచుకొని ఈ విధంగా ఎన్నో విచారణలో పనిచేసి ఎంతోమందిని ప్రభు వైపు నడిపించడానికి తోడ్పడ్డాడు. ఈ విధంగా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ సేవలో కొనసాగడానికి తోడ్పడుతూ ఉన్నారు. నేను త్వరలో ఇక ఒక 3-4 మాసాల్లో రిటైర్ అవ్వబోతూ ఉన్నాను. ఎందుకంటే కాల పరిమితి చర్చ నిర్ణయించినట్లుగా 75 సంవత్సరాలకు రిటైర్ కావాలి. అందుకని నేను అందుకు సన్నద్ధమవుతూ ఉన్నా. కానీ ఇప్పటి వరకు ఆ త్రిత్వేక దేవుడు చేసినటువంటి సకల మేళ్ళు కూడా కృతజ్ఞతలు. అలాగే నన్ను ఆ ప్రభువు పిలిచి ఈ విధంగా మలచి నన్ను చక్కగా వినియోగించుకున్నాడని నేను భావిస్తూ కృతజ్ఞతా భావంతో ఆ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక నేను 2019 సంవత్సరం జూన్ నెల 10వ తేదీన ఈ విచారణకు రావడం జరిగింది. ఆరోగ్యమాత పుణ్యక్షేత్రము గోరంట్ల విచారణ. నేను ఎప్పుడు కూడా వేరు ప్రాంతాల్లో రూరల్ ఏరియాలో పనిచేసా, కానీ గుంటూరులో ఎప్పుడూ పనిచేయలే. నేను మొట్టమొదటిగా గుంటూరు రావడం జరిగింది. అప్పుడే ఈ ప్రాంతం కూడా అప్పటి వరకు ఒక విలేజ్గా ఉంది, పంచాయతీగా. నేను వచ్చిన తర్వాతనే ఇది గుంటూరు మున్సిపాలిటీలో చేరింది. ఇక్కడ చూస్తే నేను వచ్చిన తర్వాత ముందుగా దేవాలయాన్ని చూచాను. దేవాలయము గోడలై బాగానే ఉన్నాయి, కానీ ఆ పక్క బండలు ఊడి కుంగుతూ ఉన్నది. కారణం ఏదన్నా కానీ అవి కుంగుతూ ఉన్నాయి. అందుకని నేను అప్పుడు అర్జెంటుగా చేపించాల్సింది ఇదని చెప్పి బండ్లన్నీ తీసేపించి ఆ లోనుండ మట్టి పాతవన్నీ కూడా బయట పోపించి మరలా కొత్తగా కాంక్రీట్ వేయించాను. ఈ బండ్లను తీపిచ్చేసి కాంక్రీట్ తర్వాత ఈ గ్రానైట్ బండలు వేయించడం జరిగింది. ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఇది అయిన తర్వాత కాంపౌండ్ అంతా కూడా గుళ్ళోకి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం వస్తే చాలామంది జారి పడుతున్నారు. గుంటలు, ఈ కొద్ది స్థలంలో అనేక గుంటలు. అయితే నేను వచ్చిన తర్వాత ఇది కూడా అర్జెంట్ అని చెప్పి అది వెట్ మిక్స్ అంటారు, చాలా కాస్ట్లీ. దాంట్లో 20 mm 3/4 హాఫ్ డస్ట్ అన్నీ కలిసి ఉంటాయి. దాన్ని వెట్ మిక్స్ అంటారు. దాన్ని 2 అడుగుల మందంతో బోపించే కాంపౌండ్ అంతా. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. దాదాపు 22 లక్షలు అయింది దానికి. అది వేసిన తర్వాత శుభ్రంగా ఉంది. ఇక గడ్డి ఇది ఏమి లేకుండా, పాములు అవి ఉండేవి, అవి లేకుండా పోయినాయి, శుభ్రంగా ఉంది. అది అయిన తర్వాత ఇక గేటు సరిగ్గా లేదు, పాత గేటు. అవి వేసినా కూడా తీసుకొని రావడానికి వీలవుతుంది. అందుకని వచ్చిన తర్వాత చక్కగా అది గేటు ఆర్చితోటి నిర్మించాలనుకున్నాం. ఆ విధంగా నిర్మించి ఈ గుడి బండలు వేసిన తర్వాత దానికి కూడా ఆ విధంగా ఏర్పాటు చేసి చక్కగా ఆర్చి నిర్మించి ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం బోర్డుతోటి చక్కగా నిర్మాణం ఆ గేటు పూర్తి చేయడం జరిగింది. అదైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లూర్దుమాత గృహ నిర్మాణం చేపట్టాం. నిర్మాణం కేరళ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన చాలా చోట్ల ఇదే విధంగా నిర్మించాడంట. ప్యూర్గా ఇనుము, సిమెంటు, ఇసుక మాత్రమే వాడాడు. ఎలాంటి రాళ్ళు లేవు దాంట్లో. ఆ విధంగా అది కొత్తదనం అని చెప్పాడు. ఆ విధంగా వాళ్ళు ఇక్కడ ఉండి నెలన్నరలో అది పూర్తి చేశారు. చక్కగా రోడ్డు వైపు ఒక స్వరూపం లూర్దుమాతది, ఈ వైపున 1-2 స్వరూపాలు పెట్టి చక్కగా ఏర్పాటు చేశారు. అలాగే ఈ ప్రక్కనే గృహకి ప్రక్కగా మరియమ్మ గారు, జోన్నేసు, తర్వాత ప్రభు శిలువ మీద ఉండటం, అది చక్కగా వాళ్ళు ఏర్పాటు చేశారు. అది చాలా ఖర్చుతో కూడుకున్నది, అయినప్పటికీ చాలా చక్కగా వచ్చింది. అది చాలా సంతోషం. అలాగే ఈ లోపల ఈ గుడికి కూడా రంగులేపించి చాలా కాలం అయింది. ఈ రంగులు కూడా వేయించడం, లోపల బయట రంగులు వేయించడం జరిగింది. ఇది అయిన తర్వాత ఇక ఈ లోపల పాత ఇల్లు ఉంది ఇక్కడ. ఆ ఇల్లు శిథిలావస్థకు వచ్చింది, పై పెచ్చులు ఊడిపడుతూ ఉన్నాయి. అందుకని పాత గుడి అదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నది కాబట్టి ఆ పాత దాంట్లోనే మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి
సంఘస్థులు బిషప్ గారితో నివేదించారు. ఫాదర్ గారు హౌస్ బాగలేదండి అని చెబితే బిషప్ గారు ఎమ్మటే దాన్ని చక్కగా 2 గదులతోటి ఏర్పాటు చేసి అది ఇల్లుగా చక్కగా అమర్చారు. చాలా సంతోషం. అదైన తర్వాత ఈ దశలోనే మా మేత్రాసన ఉన్నం కిరణ్ ఫాదర్ గారు ఈ దివ్య ఆరాధన మందిరాలు నిర్మిస్తూ ఉన్నారు, నిత్య ఆరాధన మందిరాలు. ఆ మందిరాల్లో మొట్టమొదటి నాకే ప్రపోజ్ చేశారు, నాకు కావాలన్నాను. మన భాగస్వామ్యం కొద్దీ, వాళ్ళు చేసింది ఎక్కువ, మనకి కొద్దీ అయినా కూడా నేను సహకరిస్తాను కొద్ది అని చెప్పాను. కొన్ని ఏర్పాట్లు మనం చేసుకోమన్నా చేస్తా అన్నాను. ఆ విధంగా వాళ్ళు 2 నెలల్లో పూర్తి చేశారు. మేత్రాసంలోనే మొట్టమొదటి గుడి ఇది, ఆరాధన మందిరం, నిత్య ఆరాధన మందిరం. అది కూడా చక్కగా ఏర్పాటైంది. ఆ విధంగా సంతోషం. ఇక నేను వచ్చిన తర్వాతనే ఆ ఫాదర్ గారి ద్వారా ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఓ ప్లాంట్ ద్వారా కూడా చక్కగా ఈ ప్రాంతంలో ఉన్న వారికి నీళ్లు అందిస్తూ తక్కువ రేటుకి ఆ నీళ్లు అందించడం, ఒక క్యాథలిక్ ఫ్యామిలీకి అది అప్పచెప్పటం జరిగింది. ఆ విధంగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇక చివరిగా నేను చేసింది దేవాలయం ముందు టైల్స్ వేయటం. ఇంతకుముందే ఆ వెట్ మిక్స్ వేసినందువల్ల బాగా కుంగింది, చక్కగా ఉంది. ఇక ఇప్పుడు చేయాల్సింది ఆ టైల్స్ వేయటం. అది బాగుంటుంది. కాంక్రీట్ వేస్తే వేడి ఎక్కువ, కాబట్టి మీరు ఈ టైల్స్ వేసుకోండి, బాగుంటుంది, చాలా చోట్ల వేస్తున్నారని చెప్పటం జరిగింది. ఆ విధంగా అది కూడా ఖర్చుతో కూడుకున్నది. దాంట్లో 3 వంతులు జనం ఇచ్చారు దానికి ఒక్కదానికి. ఆ తర్వాత మిగిలిందంతా మా బ్రదరు మేము వేసుకొని అది పూర్తి చేయగలిగాం. అది వేసిన తర్వాత గుడికి కాంపౌండ్కి కూడా చక్కటి ఆకర్షణీయంగా ఉండి ప్రార్థన చేసుకోవడానికి అటు ఆ గృహం ముందు ఏర్పాటు చేసిన స్టేజీ దగ్గర పూజ పెట్టుకోవచ్చు, ఈ పక్క కూర్చోవచ్చు అందరూ. లేకపోతే గుడి ముందు పోర్టికోలో పూజ పెట్టుకున్నా అటు అందరూ కూర్చోవచ్చు. ఆ విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ సేవా కార్యక్రమాలన్నీ ప్రభువుని యొక్క కృప వల్ల, మరియ తల్లి యొక్క దీవెనల వల్ల నేను పూర్తి చేయగలిగాను. చిన్న గ్రామంలో ఉన్నటువంటి నన్ను ఇంతటి స్థాయికి తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేయటము ఆ ప్రభుని కృపయే కానీ నా గొప్పతనం కాదు. ప్రభు చేసినటువంటి ఈ మేలులన్నిటికీ కూడా కృతజ్ఞత తెలియచేస్తున్నాను. ఎంతోమంది ఈ జీవితంలో నాకు తోడ్పడ్డారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఇక మా తల్లిదండ్రులు, మా తోబుట్టువులు నా కొరకు ఎంతగానో ప్రార్థించారు. వాళ్ళందరూ కూడా వివాహం చేసుకొని వారి కుటుంబాల్లో ఉంటూ ఉన్నారు. అయినా కూడా నన్ను నా కొరకు ప్రార్థిస్తూ నా ఈ దైవ జీవితంలో కొనసాగటానికి ఎన్నో రకాలుగా తోడ్పడ్డారు. నేను ఏది అడిగినా కాదనక నాకు సాయం చేశారు. అలాగే ఇక్కడ ఈ గోరంట్ల విచారణలో సహాయం చేయటానికి, అనేక సేవా కార్యక్రమాలు చేయటానికి నా కుటుంబం ఎంతగానో తోడ్పడింది. ముఖ్యంగా మా చెల్లెలు ఈ కార్యక్రమాలు ఏది చేసినా తన వంతుగా నాకు సహాయపడారు. ఆ విధంగా సహాయపడి ఆ దైవ కార్యాల్లో మా అమ్మలాగా, మా అమ్మ చనిపోయిన తర్వాత మా చెల్లెలే నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తే, ఆర్థికంగా తాను ఒక టీచరు, తన భర్త కూడా టీచరు. ఆ విధంగా వారు నన్ను ప్రోత్సహించి సహాయపడ్డారు. అలాంటి సహాయాన్ని వీళ్ళందరూ ఈ కుటుంబం తరపున నేను పొందినందుకు గర్విస్తూ ఉన్నాను. అలాగే ప్రతి విచారంలో కూడా కొందరు ప్రత్యేకంగా ప్రార్థనా గ్రూపులుగా ఏర్పాటు చేసి విచారణ అభివృద్ధికి కృషి చేశారు. అలాంటి వారి యొక్క ప్రోత్సాహం కూడా ఎంతో నాకు తోడ్పడింది. ఇక నా జీవితంలో దేవుడు నాకు ఎప్పుడూ తోడుగా ఉన్నాడు.
ఆ దేవుని యొక్క అనుగ్రహం నాకు లభించింది. ఎందుకంటే నేను అనేక సార్లు అనేక విధాలుగా ఆ మోటార్ సైకిల్ మీదే నేను వెళ్తూ ఉంటాను. ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు కూడా మోటార్ సైకిలే సువార్త సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉన్నాను. అలా వెళ్ళేటప్పుడు అనేక మార్లు అనేక అవరోధాలు కలిగాయి. కొన్ని గ్రామాల నుంచి తిరిగి వచ్చేటప్పుడు రాత్రిలో 10 గంటల తర్వాత ఫాదర్ మీరు వెళ్ళొద్దు ఇక్కడ ఉండటమంటే, కాదు తెల్లారి సిస్టర్స్ తప్పకుండా పూజ చేయాలని వస్తూ ఉన్న సందర్భంలో అంతకుముందు అనేక మంది దొంగలు కొట్టడం అవి జరిగాయి. కానీ నాకు ఎప్పుడు ఎలాంటి విపత్తు లేకుండా చక్కగా నేను రాగలిగానంటే ఆ దేవుని యొక్క కృప, నా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు నా కొరకు వాళ్ళు చేసిన ప్రార్థన ఆ విధంగా తోడ్పడింది. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిపింది. ఇప్పటి వరకు నేను చక్కగా ఉండి ఈరోజు కూడా నా మోటార్ సైకిల్ వేసుకొని ఈ సేవా కార్యక్రమాలకు విలేజెస్ విజిట్ చేయడానికి వెళుతూ ఉన్నాను. ఆ విధంగా 75 సంవత్సరాలు నిండినప్పటికీ నేను ఇంకా హుషారుగా ఉంటానంటే, ఆరోగ్యంగా ఉండాలంటే దీనికి అంతటికీ ఆ తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ప్రోత్సాహము, ఆ దేవుని యొక్క కృప, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నేను సర్వదా కృతజ్ఞతాభావంతో జీవిస్తాను. ఇక నేను ఇచ్చేటటువంటి సలహా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డ, అది మనందరం నమ్ముతూ ఉన్నాం, మనందరం కూడా ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. దేవుడు తన చల్లని చూపు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి మీద చూపిస్తూ ఉన్నాడు. అలాగే మనం మంచి మనసుతో, మంచి హృదయంతో ఆయన కొరకు వెతికితే ఆయన మనకు కనిపిస్తాడు, మనకు లభ్యమవుతాడు, మనకు చేరువలో ఉంటాడు. అప్పుడు ఆయన మనకు చేరువలో ఉన్నప్పుడు మనము ఆయనకు చేరువు కావడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా మనము అన్యోన్యంగా దేవునితోటి స్నేహబంధంతో జీవించినప్పుడు తప్పక విజయవంతం అవుతాం. అలాగే మా గ్రామం చిన్న గ్రామం అయినప్పటికీ 70 కుటుంబాలు అయినప్పటికీ 20 మంది గురువులయ్యారు, ఒక 25 మంది కన్యాస్త్రీలు అయ్యారు, వేరు సభలకు చెందినవారుగా. ఇది చాలా సంతోషించదగిన విషయము. ఇది వాళ్ళందరికీ కూడా రాబోయే తరాలకు కూడా స్ఫూర్తినిచ్చేదిగా ఉంది. గురువులు కావటానికి వారందరూ కూడా ముందుకు రావటము, ఇంకా ఇప్పుడు కూడా 2-3 గురు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వారు కూడా మంచి గురువులు కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే మా గ్రామంలో మేము సెమినార్లో చేరటానికి ముందుగానే ఒక గురువు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా కాలిబాటే నడిచిపోయేవాళ్ళు. కాలిబాటే నడిచిపోయి ఆ గ్రామాలను సందర్శించేవాళ్ళు. వాళ్ళు నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చి సలహాలు ఇచ్చేవాళ్ళు. నీవు ఏ గ్రామానికి పోయినా ఆ ప్రజలను సందర్శించు. నాకున్నటువంటి మంచి ఆ గురువు ఇచ్చిన సలహా, మొదట్లో ఏ గ్రామానికి పోయినా మొట్టమొదటిలో వాళ్ళని పరిచయం చేసుకో. ఆ గ్రామానికి వెళ్ళి ప్రతి ఇల్లు సందర్శించు. క్యాథలిక్స్ ఇళ్ళన్నీ సందర్శించు. అవకాశం ఉంటే హిందువులను కూడా సందర్శించు. ఆ విధంగా అందరూ సందర్శిస్తే ఎవరు ఎక్కడ ఉంటున్నారు, ఎలా జీవిస్తున్నారు నీకు తెలుస్తుంది. ఈ మాటలు నేను ఆలకించి ఏ విచారణకు పోయినా మొట్టమొదటి నేను చేసే పని ఆ విలేజెస్ని సందర్శించడం, ప్రతి కుటుంబాన్ని సందర్శించడం. ఆ విధంగా క్రిస్మస్కి, ఈస్టర్కి ప్రతి ఇల్లు సందర్శిస్తాను. మొట్టమొదటిలో పోగానే ఒకసారి సందర్శిస్తాను. ఆ విధంగా వాళ్ళతోటి నాకున్నటువంటి పరిచయం పెంచుకొని వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళ ఊరు అన్నీ గుర్తుంచుకుంటాను. ఆ విధంగా చాలామంది ఇప్పటికి కూడా ఫోన్ ద్వారా నాతో సంప్రదించడము, వారి కుటుంబాల విషయాలు షేర్ చేసుకొని సలహాలు సూచనలు చేస్తూ నన్ను కూడా ఆ కుటుంబాల్లో భాగస్తులను చేసి వాళ్ళు నన్ను అంగీకరిస్తూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళకి సలహాలు సూచనలు ఇప్పుడు కూడా నేను ఇస్తూ ఉంటాను. ఈ విధంగా నా రాపోర్టు వాళ్ళతోటి ఎప్పుడు కూడా కంటిన్యూ చేయడానికి తోడ్పడుతూ ఉన్నది. ఇక ఇది ఈరోజు ఈ విధంగా ఈ 50 సంవత్సరాలు దాదాపు వచ్చే ఫిబ్రవరికి 49 సంవత్సరాలు ముగిసి 50 సంవత్సరంలో నేను ప్రవేశించబోతున్న గురువుగా. ఇలాంటి గొప్ప అవకాశం నేను పొందానని గర్విస్తూ ఉన్నా. నేను చిన్నప్పుడు హై స్కూల్ చదువు ముగిసిన తర్వాత సెమినార్లో చేరేటప్పుడు నాకు అనిపించేది, వేరే భయం ఏమీ లేదు, ఒకే భయం. 10 సంవత్సరాల కోర్సు అంట, అది ఎప్పుడవుతాయి ఏంటి, 10 ఏళ్ళు, అది సామాన్యం కాదు, చాలా సంవత్సరాలు గడవాలి, అది అయ్యే పనేనా, అవుతుందా లేదా అనేది ఒక లాంటి అనుమానం. ఈరోజు
ఈ 50 సంవత్సరాలు దాదాపు నేను ఈ గురు జీవితంలో పూర్తి చేసుకున్నాను. ఈ సందర్భంలో దివ్యవాణి ప్రేక్షకులకు, తల్లిదండ్రులు, ఈ దివ్యవాణి కార్యక్రమాన్ని వీక్షించే వారందరికీ కూడా నేను ఇచ్చే సలహా, మీరు మీ బిడ్డలను ప్రోత్సహించండి. మీ బిడ్డలను దైవ ప్రేమ, దైవ ఆశీస్సులతో ప్రోత్సహించండి. ప్రతిరోజు కూడా వాళ్ళు ప్రార్థన చేసేటట్టు ఉదయం లేవగానే రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన నేర్పించండి. పెద్ద పెద్ద ప్రార్థన లేకపోయినా చిన్న విషయాలు ఆ రోజు గుళ్ళో విన్నాయి కానీ, ఆదివారం విన్నాయి కానీ, అది ధ్యానించేటట్టుగా ఒకసారి మరొకసారి వాళ్ళు గుర్తుంచుకునేటట్టుగా చేయండి. ఆ విధంగా చేస్తే వాళ్ళు దినదినం కూడా ప్రవర్ధమానం చెందుతూ దైవ ప్రేమలో ఎదుగుతారు. అది దైవ పిలుపులకు తోడ్పడుతుంది. ఎందుకంటే ఈనాటి కాలం మనం చూస్తున్నాం, ప్రతి కుటుంబంలో ఒకరు ఇద్దరు బిడ్డలు ఉండటం వలన ఎక్కువ మంది గురువులుగా, కన్యాస్త్రీలుగా కావటానికి ముందుకు రావటంలా. మీ బాధ్యతగా ఆ పిల్లలను గమనించండి. వాళ్ళకి కావాల్సిందల్లా ఇస్తూ ఉన్నారు, మంచిది ఇవ్వాలి కూడా. కానీ ఇచ్చి పర్యవేక్షణ కూడా ఉండాలి. మీ పర్యవేక్షణ కూడా వారి మీద ఉండాలి. ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఈరోజు ఎక్కడికి వెళ్ళారు, సాయంత్రం కొద్దిసేపు వాళ్ళతో గడిపి ఈరోజు నీ కార్యక్రమం ఎలా జరిగింది అని వాళ్ళని అడిగినట్టయితే వాళ్ళు సంతోషంగా మీతో షేర్ చేస్తారు. తప్పకుండా వాళ్ళు చక్కగా మా తల్లిదండ్రులు కూడా గమనిస్తున్నారు, ఈరోజు నన్ను అడిగితే ఏం చెప్పాలి, మా నాన్న మా అమ్మ అడుగుతారు, అడిగినప్పుడు ఏం చెప్పాలనే భయభక్తులతో వాళ్ళు ఉంటారు. అలాగే ఆ రోజుల్లో వాళ్ళు చేసే కార్యక్రమాల్లో చెడు వైపు వాళ్ళు చూడరు, చెడు వైపు ఆకర్షించబడరు. కాబట్టి మీ బిడ్డలను ప్రోత్సహించండి. బైబిల్ను ప్రతిరోజు కూడా ఒక దినచర్యగా ఒక్కొక్క చాప్టర్ లేకపోతే ఒక్కొక్క పారాగ్రాఫ్ చదివేటట్టుగా ప్రోత్సహించండి. ఆ విధంగా దైవ భయము, దైవభక్తి పెరగటానికి ఈ బైబిల్ తోడ్పడుతుంది. ఇక ఈ దివ్యవాణి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మన 2 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రాలో ఎంతోమందికి ఇవి తోడ్పడుతున్నాయి. ముఖ్యంగా కరోనా కాలంలో అందరూ కూడా చాలా చక్కగా ఈ పూజా బళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి మనకు అవకాశం లేదు. కానీ ఈ కరోనా సమయంలో ఈ దివ్యవాణి ప్రోగ్రాంలో పూజ వాళ్ళు డైరెక్ట్గా ఫాదర్ చేతే పూజ చూస్తే ఎంత ఫలమో అంత ఫలం మనకు వస్తుందని విశ్వాసంతో చూశారు. ఆ విశ్వాసాన్ని దేవుడు దీవించాడు. అది అందరికీ కూడా తోడ్పడింది. ఈనాడు వాళ్ళు వీక్ డేస్లో పూజకు రానోళ్ళు అదొక నిత్యకృత్యంగా చేసుకొని ఉదయము సాయంత్రము పూజలో పాల్గొనే అలవాటు చేసుకుంటూ ఉన్నారు. ఇది గొప్ప మార్పు. అలాగే దివ్యవాణి వాళ్ళు అందరికీ కూడా కల్పించిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నా. కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఆనాడు కరోనా టైంలో చేశారు. అది ఈనాడు ఒక అలవాటుగా మారి అందరి కుటుంబాల్లో ఒక నిత్యకృత్యంగా మారింది. ఈనాడు తప్పనిసరిగా ప్రతి కుటుంబంలో కూడా దివ్యవాణి ఉదయము సాయంత్రం చూసే అలవాటు చాలా కుటుంబాల్లో ఉన్నది. అలాంటిది ఇంకా ప్రోత్సహించి చిన్న బిడ్డలు కూడా ఆ కార్యక్రమాలు చూసే విధంగా ప్రోత్సహించండి. అప్పుడు మీ పిల్లలు కూడా ఆ దైవ భయంలో ఎదుగుతారు. అప్పుడు వాళ్ళంతటి వాళ్ళే అమ్మ నేను గురువుగా వెళ్ళటానికి నన్ను దీవించండి, లేకపోతే అమ్మ నేను కాన్వెంట్లో చేస్తాను, అమ్మగారిని అవుతానని ఆ అమ్మాయిలు ముందుకు రావడానికి వీలవుతుంది. ఆ విధంగా మనము ప్రతిరోజు కూడా ఆ దేవుని యొక్క ప్రేమను వాళ్ళకి పంచండి. దేవుని యొక్క ప్రేమలో వాళ్ళు ఎదిగేటట్టు చూడండి. వీలైనంత ఎక్కువగా పూజా బల్లో, జపమాల్లో పాల్గొనేటట్లుగా చేయండి. ఆ విధంగా చేయటం ద్వారా తప్పకుండా వొకేషన్స్ పెరుగుతాయి. అలాగే మీరు చేసే సేవా కార్యక్రమాలు మరింతగా అభివృద్ధి చెందడానికి వాళ్ళని కూడా దివ్యవాణిని కూడా మనం ప్రోత్సహించిన వారు అవుతాం. ఆ విధంగా దివ్యవాణి వారిని ప్రోత్సహించుదాం. ఈరోజు ఈ విధంగా నేను ఈ 50 సంవత్సరాలు సేవా కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఈరోజు నాకు సాక్షిగా నేను దానిలో చేసిన సేవలన్నీ పంచుకోవటానికి మీరు ఈ విధంగా తోడ్పడి నాకు సహాయపడినందుకు ఈ దివ్యవాణి టీవీ కేంద్రం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఆ ప్రభు నన్ను ఎన్నుకొన్నాడు, నన్ను పిలిచాడు తన గురువుగా ఉండటానికి. ఈ విధంగా నన్ను మలిచిన దేవా అని నేను ఈరోజు పాడుకోవటానికి, ముందుకు సాగటానికి, అలాగే నా శేష జీవితంలో మీ యొక్క తోడ్పాటును నేను మర్చిపోకుండా ఉంటాను. అలాగే మీరు దినదిన ప్రవర్ధమానం చెందాలని కోరుకుంటూ మరొక మారు దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.
యేసయ్యా